కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. మురారి సోఫాలో కూర్చొని తల పట్టుకోవడం వరలక్ష్మి గమనించింది. ఏరా నాన్న, ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది వరలక్ష్మి అనుమానంగా. బాగా హెడేక్గా ఉందమ్మా, భరించలేకపోతున్నాను అన్నాడు మురారి బాధగా. టీవీ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న ముకుంద మరియు కృష్ణ ఆ మాటలు విని కంగారుగా టీవీ ఆపేశారు. మురారి, ఒక్క నిమిషం ఓర్చుకో, నా రూమ్లో టాబ్లెట్స్ ఉన్నాయి, తీసుకొస్తాను అంటూ పరిగెత్తింది ముకుంద. రేయ్, ఇంతకుముందు ఆఫీస్ టెన్షన్ స్పీక్స్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ నీకు తలనొప్పి రాలేదు, అలాంటిది ఈరోజేంటి ఇలా అని అడిగాడు మహాదేవ్ అర్థం కాక. ఎందుకు రాదు, వేలాపాలా లేకుండా రోజు వరుసపెట్టి తలస్నానం చేసేసి సరిగ్గా తుడుచుకోకపోతే అంది కృష్ణ వెటకార్యంగా. వెక్కిరించింది చాలు, నేను రూమ్లో వెయిట్ చేస్తాను, టాబ్లెట్ తీసుకుని రా అంటూ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు మురారి. కాసేపటికి ముకుంద వచ్చి కృష్ణ చేతికి టాబ్లెట్స్ ఇచ్చింది. ఇదిగో, ఈ ఆయిల్తో హెడ్ మసాజ్ కూడా చెయ్యి, కొంచెం వేడి చల్లబడి ప్రశాంతంగా నిద్రపడుతుంది అంటూ ఆయిల్ డబ్బా కూడా ఇచ్చింది వరలక్ష్మి. అవన్నీ తీసుకొని కృష్ణ భర్త దగ్గరికి వెళ్ళింది. తన రూమ్కి వెళ్ళేసరికి మురారి తల గట్టిగా పట్టుకొని బెడ్పై కూర్చున్నాడు. ఏంటి బాస్, ఈ హెడేక్ నిజమేనా, లేక ఎప్పట్లా పెళ్ళంతో మసాజ్ చేయించుకోవడానికి కొత్త డ్రామా స్టార్ట్ చేశావా అని అడిగింది కృష్ణ చిరునవ్వుతో. భార్య మాటలకు మురారికి కాస్త చిరాకు వచ్చింది. నీతో మసాజ్ చేయించుకోవడానికి నేను అబద్ధాలు కూడా ఆడాలా? అంత కర్మ నాకేం పట్టలేదు. అయినా నువ్వు నా పెళ్ళానివే కదా, అవసరమైతే ఆర్డర్ వేసి చేయించుకోవచ్చు, డ్రామా ఆడాల్సిన అవసరమే లేదు అన్నాడు మురారి సీరియస్గా. దాంతో కృష్ణ ఇంకేం మాట్లాడకుండా ఆయిల్తో మసాజ్ చేయడం మొదలుపెట్టింది. ఆహా, నీ చేతి స్పర్శలో ఏదో మ్యాజిక్ ఉంది బంగారం, చెయ్యి వెయ్యగానే వేడి అలా దిగిపోతుంది అన్నాడు మురారి కళ్ళు మూసుకొని. అమ్మాయిలతో మాట్లాడడం రాని అమాయకుడిని అని చెప్పుకుంటూనే ఇలాంటి పోకిరి మాటలు బాగానే మాట్లాడుతున్నావు అంది కృష్ణ చిరునవ్వుతో మసాజ్ చేస్తూ. నిజంగానే నేను అమాయకుడిని బంగారం, అందుకే నాకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్ని పాటలు పడాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడు ఈ మాటల సంగతి అంటావా? కొన్ని అలవాట్లు, మాటలు పుట్టుకతో రావాల్సిన పని లేదు, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే చాలు, అప్పటికప్పుడు ఆటోమేటిక్గా అవే పుట్టుకొస్తాయి. ఇదిగో, ఇలా అంటూ పిలిచి చిలిపిగా భార్య నడుము గిల్లాడు మురారి. మాట్లాడుతూ సడన్గా అలా చేసేసరికి కృష్ణ ఉలిక్కిపడింది. దేవుడా, విషయం ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నట్టుంది, వీడి ఆలోచనలు అదుపు తప్పకముందే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి అనుకుంది కంగారుగా. ఓయ్, మసాజ్ ఆపేసి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు మురారి అర్థం కాక. ఏం లేదులే, ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకొని పడుకో, ఇంక నేను వెళ్తాను అంటూ అవి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళబోయింది కృష్ణ. అయితే అంతకంటే ఫాస్ట్గా చేయి పట్టుకొని భార్యను తన మీదకి లాక్కున్నాడు మురారి. అనుకున్నదే అయింది అనుకొని భర్త వంక సీరియస్గా చూసింది కృష్ణ. అలా చూడకు, ఇప్పుడు నీతో సరసాలు ఆడడానికి నిన్ను ఆపలేదు, నాకు నీ ఒడిలో నిద్రపోవాలని ఉంది, అందుకే ఇక్కడ కూర్చో అంటూ అక్కడున్న వాటర్తో టాబ్లెట్స్ వేసుకున్నాడు మురారి. తలపెట్టుకోవడానికి తలదిండు ఉందిగా, ఇంకా నేనెందుకు అని అడిగింది కృష్ణ నవ్వుతూ. పెళ్లికి ముందు ఎలాగో దిండునే హత్తుకున్నాను, దిండు మీద తలపెట్టుకున్నాను, ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా అలాగే పడుకుంటే ఇంకా కొత్తేముంటుంది అన్నాడు మురారి చిరునవ్వుతో. కృష్ణ ఇంకేం మాట్లాడలేక భర్త కోసం బెడ్పై కూర్చుంది. మురారి కూడా సంతోషంగా భార్య ఒడిలో తలపెట్టేశాడు. ఒక్కసారిగా ఏదో తెలియని ప్రశాంతత, ప్రేమతో కూడిన అనుభూతి లభించినట్లు అయ్యింది మురారికి. మరింత ఉత్సాహంగా ఆమె నడుం చుట్టూ చేయి చుట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. రేయ్, ఏం చేస్తున్నావు అని అడిగింది కృష్ణ కంగారుగా. బంగారం, వీలైనంత త్వరగా ముకుంద లైఫ్ సెట్ అయిపోతే ఆ తర్వాత మనం కూడా మన కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. పాపం, పిచ్చ ఆకలితో ఉన్నవాడి ముందు పంచభక్ష పరమాన్నాలు పెట్టి తినడానికి వీలు లేకుండా చేతులు కట్టేసినట్టుంది నా పరిస్థితి. విపరీతమైన ఆకలి ఉన్నా, ఆహారం ఎదురుగా ఉన్నా చూడ్డానికి తప్ప తినడానికి అవకాశం లేదు అన్నాడు మురారి నడుం మీద ముద్దు పెడుతూ. భర్త ఉద్దేశం ఏంటో కృష్ణకు అర్థమైంది. రే, ఎప్పుడు చూసినా అవే ఆలోచనలా? అయ్యే టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ అవుతాయి, నువ్వు నోరు మూసుకొని పడుకో. ఒక పక్క హెడేక్ అంటూనే ఇందాకటి నుంచి వసపిట్ట వాగినట్టు వాగుతున్నావు అని కసిరింది కృష్ణ.
భార్య సడన్గా అలా సీరియస్ అయ్యేసరికి మురారి ఇంకేం మాట్లాడకుండా మెల్లగా పడుకొని అలాగే నిద్రలోకి జారుకున్నాడు. హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తున్న అన్నయ్య పక్కన కూర్చొని తాను కూడా వడ్డించుకుంది అమూల్య. నిన్న ఏదో డిస్టర్బ్గా ఉన్నావంట, రాత్రి భోజనం కూడా చేయలేదని అమ్మ చెప్పింది. ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు అరవింద్ టిఫిన్ చేస్తూ. నేను డిస్టర్బ్ అయ్యానంటేనే విషయం ఏమై ఉంటుందో నీకు బాగా తెలుసు. అయినా సరే నా నోటితో చెప్పించుకొని పైశాచిక ఆనందం పొందాలి అనుకుంటున్నావు అంతే కదా. సరే అయితే విను, నువ్వు కోరుకున్నట్టుగానే నాకు అర్జున్కి మధ్య ప్రేమ అన్న బంధానికి శాశ్వతంగా పులి స్టాప్ పడిపోయింది. ఇప్పుడు మా మధ్య ఉన్నది జస్ట్ స్నేహం మాత్రమే. నేను నా ప్రేమను గెలిపించుకోవడంలో ఫెయిల్ అయ్యాను చాలా అంది అమూల్య కోపంగా చూస్తూ. చెల్లెలి మాటలు వినగానే అరవింద్ ఆశ్చర్యపోయాడు. అదేంటి, మెల్లగా దగ్గరై వాడి మనసు గెలుచుకుంటాను అన్నావుగా, ఆగలేక తొందరపడి ప్రపోజ్ చేసేసావా అని అడిగాడు అరవింద్ అర్థం కాక. ఒకవేళ నేను ప్రపోజ్ చేసి దాన్ని తను రిజెక్ట్ చేసుంటే మా మధ్య స్నేహం ఎందుకుంటుంది? అసలు ఆ అవకాశం కూడా నాకు ఇవ్వకుండా డైరెక్ట్గా వాడే మన బంధం స్నేహంగానే మిగిలిపోతుందని మాట ఇవ్వమన్నాడు. మాట ఇవ్వకపోతే వాడితో ఇప్పుడున్న కాస్త చనువు కూడా ఉండదేమో అని భయపడి ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని మాటిచ్చేశాను. బట్ ఒక్క విషయం మాత్రం స్ట్రాంగ్గా చెప్పగలను, నీతో ఇంతకుముందు చెప్పినట్టే లైఫ్లో ఎదురు దెబ్బ తగిలినా ధైర్యంగా లేచి ముందుకు వెళ్తాను. అంతేకాని లవ్ ఫెయిల్ అవ్వగానే లైఫ్ కూడా ఎండ్ అయిపోతుందనుకుని ఏడుస్తూ ఆగిపోను. ఎనీవే, నీ ఆత్రం తీరింది కదా, ఇప్పుడు ఆనందంగా కడుపు నిండా తిను అంటూ కోపంగా హ్యాండ్ వాష్ చేసుకుని బయటికి వెళ్ళిపోయింది అమూల్య. వీళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది. ఇంక నేను ఆ అర్జున్ గాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదేమైనా పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండానే ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇంకా ప్రొఫెషనల్గా ఆ వర్మగారి కుటుంబాన్ని ఎలా దెబ్బ కొట్టాలో అని ఆలోచించుకుంటే చాలు అనుకున్నాడు అరవింద్ టిఫిన్ చేస్తూ. సమయం రాత్రి 9 గంటలు. అప్పటికే అందరూ భోజనాలు ముగించినా కృష్ణ మరియు మురారి మాత్రమే ఎప్పటిలాగే కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా వచ్చారు. ఏరా, నీకు మీ ఆవిడకి మేమేమైనా పని వాళ్ళలా కనిపిస్తున్నామా? మీ ఆకలి మీకు తెలీదా? 1కి 10 సార్లు బొట్టు పెట్టి పిలిస్తే తప్ప రావట్లేదు. రేపటి నుంచి 8 లోపు ఎవరైతే వస్తారో వాళ్ళకే భోజనం, లేదంటే ఆ పూటకి ఆకలితో పడుకోవాల్సిందే అంది వరలక్ష్మి చిరుకోపంగా. సారీ మమ్మీ, నేనే అనవసరంగా లేట్ చేశాను అంటూ భోజనానికి కూర్చున్నాడు మురారి. కృష్ణ కూడా తలదించుకొని అతని పక్కనే కూర్చుంది. కాసేపటికి మెల్లగా ఇద్దరూ భోజనం పూర్తి చేశారు. తల్లి కృష్ణ, 1 నిమిషం ఆగు, నీతో పనుంది అంది వరలక్ష్మి సీరియస్గా. మురారి తల్లి వైపు కాస్త అనుమానంగా చూశాడు. రే, ఇక్కడ నీ పెళ్ళాన్నెవరు కొరుక్కు తినడం లేదు, 10 నిమిషాల్లో పంపిస్తాను వెళ్ళు అంది వరలక్ష్మి సూటిగా. త్వరగా వచ్చే పడుకుందామంటూ ఇబ్బందిగా భార్య వైపు చూసి పైకి వెళ్ళిపోయాడు మురారి. కృష్ణ కూడా తలదించుకొని కాస్త సిగ్గుపడింది. వరలక్ష్మి గదిలోకి వెళ్ళి ఒక చైన్ తీసుకొచ్చింది. ఆపై దాన్ని కోడలు మెడలో వేసింది. సడన్గా ఆమె అలా చేసేసరికి కృష్ణ కొంచెం షాక్ అయింది. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్యా అని అడిగింది కృష్ణ కంగారుగా. అక్కడే సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న మహేంద్రవర్మ వాళ్ళ సంభాషణ విని దాన్ని ఆపేసి దగ్గరికి వచ్చాడు. నువ్వు కనుక్కున్నట్టు అది మామూలు చైన్ కాదమ్మా, తరతరాలుగా వస్తున్న మా వంశ గౌరవం. మా వంశాచారం ప్రకారం సాధారణంగా ప్రతి తరంలో ఇంటికి పెద్ద కొడలుగా వచ్చిన వాళ్ళకి ఈ చైన్ ఇవ్వాలి. ఎప్పుడైతే అది నీ మెడలో పడిందో అప్పటి నుంచి ఈ ఇంటి గౌరవం బాధ్యత పూర్తిగా నీ చేతిలో ఉందని అర్థం. ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలో, అందరినీ క్రమశిక్షణలో ఎలా ఉంచాలో అనేది మీ అత్తయ్య చూసుకునేది. ఇక నుంచి బాధ్యత తీసుకోవాల్సింది నువ్వే. ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో తల్లి, ఈ క్షణం నుంచి నీ భర్త కట్టిన తాళి నీ మెడలో ఎంత ముఖ్యమో అలాగే ఈ గొలుసు కూడా అంతే ముఖ్యం. ఆ రెండిట్లో ఏది పోయినా ఈ ఇంటి గౌరవం పోయినట్టే అని చెప్పాడు మహేంద్రవర్మ సీరియస్గా చూస్తూ. ఆ చైన్ ఎంత విలువైందో మావయ్య మాటల్లో పూర్తిగా అర్థమైంది కృష్ణకి. తాలిబొట్టుతో పాటు ఆ చైన్ కూడా సంతోషంగా తన కళ్ళకు అద్దుకుంది. ఆపై పక్కపక్కన నిలుచున్న అత్తమామల కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకుంది. దీర్ఘ సుమంగళి భవ, 100 ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండు తల్లి అంటూ
ఆనందంగా దీవించారు మహేంద్రవర్మ వరలక్ష్మి. ఆపై అక్కడి నుంచి ఆనందంగా భర్త దగ్గరికి వెళ్ళిపోయింది కృష్ణ. ఏవండి, ఆ దేవుడి దయ వల్ల మన పిల్లలకు మంచి భార్యలు దొరికారు. చాలా ఆనందంగా ఉందండి అందే వరలక్ష్మి ఉత్సాహంగా. అవును వరం, నేను ఎలా ఉండాలని కోరుకున్నానో ఇప్పుడు మన కుటుంబం అలాగే ఉంది. త్వరలో పరిస్థితులన్నీ సర్దుకొని వీళ్ళు చక్కగా మన చేతుల్లో మనవలను పెట్టేస్తే చాలు. ఇంతకంటే ఈ జన్మకి ఇంకేం అక్కర్లేదు అన్నాడు మహేంద్రవర్మ ఆనందంగా. ఆ పైవాడి దయ ఉంటే అలాగే జరుగుతుంది లేండి అంటూ పాత్రలన్నీ సర్దేసి పైకి వెళ్ళిపోయింది వరలక్ష్మి. మహేంద్రవర్మ కూడా భార్య వెనకాలే నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు. కృష్ణ రూమ్కి వెళ్ళేసరికి మురారి బెడ్పై పడుకొని ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు. ఏంటి శ్రీవారు, ఇంకా పడుకోలేదా అని అడిగింది కృష్ణ చిరునవ్వుతో పక్కన కూర్చొని. నీకోసమే వెయిటింగ్ మేడం. అది సరే, అంత సీక్రెట్గా నన్ను పంపించేసి మరి నిన్ను ఆపేసింది ఏంటో? మీ అత్తాకోడళ్ళ మధ్య నాతో చెప్పకూడని అంత ఇంపార్టెంట్ పని అని అడిగాడు మురారి నవ్వుతూ. కృష్ణ ఆనందంగా తన మెడలో ఉన్న చైన్ చేత్తో తీసి చూపించింది. ఓహో, బంగారం గొలుసు. అప్పుడే బహుమతులిచ్చే రేంజ్కి వెళ్ళిపోయిందన్నమాట మీ మధ్య బాండింగ్. నైస్ అన్నాడు మురారి చిరునవ్వుతో. ఇది గిఫ్ట్ కాదు, బాధ్యత. ఇక నుంచి నిన్ను చూసుకోవడం నాకు ఎంత ముఖ్యమో దీన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అంది కృష్ణ సీరియస్గా చూస్తూ. సరే పడుకో, నాకు కూడా నిద్ర వస్తుంది అంటూ అటువైపు తిరిగి పడుకున్నాడు మురారి. ఏంటి అటువైపు తిరిగావు? మనసులో నన్ను హత్తుకోవాలని పడుకోవాలని అనిపించట్లేదా అని అడిగింది కృష్ణ కొంటెగా నవ్వుతూ. నేను రిక్వెస్ట్ చేసినా నువ్వు ఎలాగో ఒప్పుకోవు. ఆ మాత్రం దానికి అడిగి అనిపించుకోవడం ఎందుకని నేనే కాంప్రమైజ్ అయిపోయా అన్నాడు మురారి సీరియస్గా. పర్వాలేదు, ఇటు తిరిగి హత్తుకో, కానీ వన్ కండిషన్. ఎలాంటి పోకిరి వేషాలు వేయకుండా బుద్ధిగా పడుకోవాలి. అలా కాకుండా అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేశావో రేపటి నుంచి హత్తుకోవడం కాదు, పక్కన పడుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వను. జాగ్రత్త అంది కృష్ణ సూటిగా. హలో మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు దొరికిందే మహాప్రసాదం అనుకుంటాను తప్ప అందని ద్రాక్ష కోసం ఆశపడనులే అన్నాడు మురారి ఉక్రోషంగా. అలా అయితే ఓకే మై డియర్ స్వీట్ హస్బెండ్, రా నన్ను గట్టిగా హత్తుకొని పడుకో అంటూ ఆనందంగా భర్త చేతిని తీసుకొని తన వైపు లాక్కుంది కృష్ణ. మురారి కూడా సంతోషంగా భార్యను హత్తుకొని పడుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.